మార్పులమ్మా, విప్లవాత్మకమైన మార్పులు ఇవి. ఏవి? ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన, సన్న బియ్యము. ఇవి పేదవాడు ఎప్పుడన్నా కలగన్నాడమ్మా? ఎంతసేపు ఆ పురుగుల బియ్యం తినడు తప్ప వాళ్ళ సొంత మనమడే చెప్పిండు ఇట్లాంటి అన్నం తింటారా, ఇలాంటి స్కూల్లో ఉంటారా. ఇంకొక విషయమ్మా, మేము ఎక్కడ చెప్పలేని కూడా చేసి చూపిస్తున్నాం. ఇలా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రతి కాన్స్టిట్యున్సీ కి, ప్రతి మండలానికి రెండు చొప్పున దాదాపు 25 ఎకరాలు తీసుకొని ఒక ఎట్లా అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ లెవెల్లో ఆ స్థాయిలో చదివియాలన్న లక్ష్యంతో చదువుకు ప్రాముఖ్యత ఇస్తున్నాం అమ్మ. మీరు చెప్పుకుంటా పోతే తల్లి, ఇంకొక విషయం చెప్తా మీకు నేను. వీరు ఉన్న 10 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారమ్మా? మేము ఒకటి శ్వేతపత్రం విడుదల చేద్దామండి దాని మీద. వాళ్ళు 10 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? నేను ఊరికే బట్టే కాల్సి మీదయ్యాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా. 10 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలని 1.5 సంవత్సరాల కాలంలో మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేది ఒక శ్వేతపత్రం విడుదల చేస్తే అర్థమవుతుంది కదమ్మా. మేము చేసినట్టు మార్పులు, మేము చేసినట్టు గొప్ప కార్యక్రమాలు. ఇలా నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారమ్మా. దాదాపుగా ఒక 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వస్తున్నాయి తల్లి. ఆల్రెడీ 60,000 వరకు, 56,000, 57,000 వరకు ఆల్రెడీ ఇచ్చినాం. అంటే ఎంత గొప్ప కార్యక్రమం. వీళ్ళు ఉన్నప్పుడు ఇంటికో ఉద్యోగం అన్నారు, ఇంటికొకటి పక్కన పెట్టి రాష్ట్రంలో ఎక్కడ ఉద్యోగం ఇవ్వలేని పరిస్థితి ఉందమ్మా. ఇలా నిరుద్యోగులు కూడా సంతోషంగా ఉన్నారు కదమ్మా. చాలా రైతుల విషయం మాట్లాడుతున్నామ్మా పదే. 1 లక్ష రుణమాఫీ అని 10 సంవత్సరాల కాలంలో వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ లో ఇస్తే వాళ్ళ వడ్డీలు కట్టుకోవడానికి సరిపోయినారమ్మా. అదే కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు ఏకకాలంలో రుణమాఫీ చేసింది కదా తల్లి. 2 లక్షలు భారతదేశంలో ఎవరైనా చేసినారా? మీరు రుణమాఫీ తీసుకోండి, ఉద్యోగాల విషయం కానీ, నిరుద్యోగాల విషయం కానీ, మరి ఏ విషయంలోనే తీసుకోండి తల్లి, సామాజిక పరంగా కానీ. ఇలా రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది తల్లి. చాలా పేదవాళ్ళు సంతోషంగా ఉన్నారు. వడ్లకు, సన్న వడ్లకు 500 రూపాయలు బెనిఫిట్ ఇస్తున్నారు కదా తల్లి. దానికి కూడా బోనస్ ఇస్తున్నారు కదమ్మా. ఎన్ని చెప్పుకోవాలంటే ఇప్పుడు నేను చాంతాడ లిస్ట్ ఉంది నా దగ్గర, పేపర్ చూడండి ఎన్ని ఇస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఇచ్చేటి ఇవి. ఇంప్లిమెంటేషన్ అవుతున్నప్పుడు మరి అంతలా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అంటూ సభా వేదికగా కేసీఆర్ గారు చేసిన కామెంట్స్ సంబంధించి ఏమంటారు? నేనేమంటున్నామా, ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆ హామీలను నెరవేరుస్తుందని అంటాడా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అంటాడమ్మా? ప్రతిపక్ష నాయకుడు విమర్శిస్తాడు కాబట్టి ఆబ్వియస్లీ అది జెన్యూనిటీ, అది ఎవరైనా చేసే పని. ప్రతిపక్ష పార్టీ క్షమించాలి, అదేంది కాంగ్రెస్ పార్టీని బదలాం చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నామ్మా, మీరు ఎక్కడ రమ్మని అక్కడికి వస్తా. ఈ రోజు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల మంచి ఉద్దేశం కలిగి రేవంత్ రెడ్డి మీద కంప్లీట్ ఒక నమ్మకం, భరోసా పెరిగిపోయిందమ్మా. ఎందుకంటే ఈ రోజు ఆయన ఇచ్చిన మాటలు మెల్లమెల్లిగా ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దిగమించుకుంటూ, అవి సమకూర్చుకుంటూ ఇచ్చిన హామీలు ప్లస్ అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళుగా దూసుకెళ్తున్నానమ్మా. మొన్న జాపాన్కి వెళ్ళినమ్మా, లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినమ్మా. నేను ఉదాహరణ చెప్తున్నాను. కేవలం ఇంకొక విషయం, ప్రజలు వచ్చిరంటే ఇదే ప్రజలు ఎంపీ ఎలక్షన్ మీటింగ్ పెడితే కూడా వచ్చిరమ్మా వాళ్ళకి. ఇదే ప్రజలు వచ్చినారు, మరి ఒక్క ఎంపీ గెలవలేదు ఎందుకమ్మా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈ ప్రజలు కదా ఆ రోజు వచ్చింది వరంగల్ జిల్లాలో, మరి అదే ప్రజలు ఆ రోజు డిపాజిట్లు గలంతి చేసినారు. ప్రజలు వచ్చిర్రు, ఎండాకాలం పని లేదు, ఖాళీ ఉందేముందన్నా, నడువా 10 రూపాయలు సార్ వచ్చింటారు. ఏ పార్టీ కేసీఆర్ చూచిరమ్మా 10 సంవత్సరాలు అలసిపోయి తల్లి. నేను మొదట్లో చెప్పిన అదేది నానాపురి కథలాగా అయింది. ఈయన పరిస్థితులు లేరు, అయిపోయింది, ఆ తరం పోయింది. అంటే వారి సమాధానం చేయాల్సింది చెప్తే కరెక్ట్ గా, నేను చెప్పడం కరెక్ట్ గా విశేషంగా ఏమంటే సభ విఫలమైంది ఎట్లా చెప్పాను. సభలో ఏకపక్షంగా ఒక్కడెందుకు మాట్లాడని చెప్పిన ఆఖరి సంతాప తీర్మానం కూడా కేసీఆర్ గారు చదివి ఆయనే అన్ని వంతెన సభ కూడా నాకు ఆయన చేయడం కరెక్ట్ కాదు. పార్టీలో అంతకంటే ప్రజాస్వామ్యం లేదు స్పష్టంగా చెప్పిన టీఆర్ఎస్ లో. కానీ ఏమంటారు అంటే, ఒకసారి మోహన్ గారు పాంప్లెట్ పట్టుకున్నారు కదా, దాన్ని పీక్ కొట్టుకుంటూ పోండి, అందులో ఎన్ని అయినాయి ఎన్ని అయినా కాలేదు మీరే చెప్పండి. ఎందుకంటే నేను ఏమంటున్నానంటే, కానీ ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి, అసత్యాలు ఉన్నాయి. ఆయన కూడా అంతే, మీరు చెప్పిన వాస్తవం, మీరు చెప్పిన మన టీఆర్ఎస్ పార్టీ అమలు చేయని హామీ చాలా ఉన్నాయి కాదంటలేదు. ప్రజలు ఏం ఆశిస్తారంటే, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ఉంటుంది మోహన్ గారు, తెలుసు కదా మీకు. కనుక ప్రజలు ఏం చేసిండ్రు, వాళ్ళు ఇచ్చిన దానికంటే మీరు ఎక్కువ ఇస్తారని ఆశపడ్డారు. అవి కాలేదు అని ఆవేదన ప్రజలున్నది. ఇప్పుడు గ్రామాలకు పోతే కూడా అదే అంటున్నారు. ఇప్పుడు మీరు 500 రూపాయలకు మనకు బోనస్ అన్నారు, అన్ని ఓట్లకు అన్నారు కదా, సన్న ఓట్లకు దొడ్డు ఓట్లకు అనలేదు. ఇప్పుడు మార్పు వస్తుంది, దానివల్ల మంచిదే అంటున్నాడు. ఎందుకు ఏమైందంటే, మీరు సన్న ఓట్లకి ఇస్తా అంటే ఈసారి సన్న ఓట్ల వరి రకాలు ఎక్కువ మంది రైతులు వేసి మంచిదే కదా. ఇప్పుడు మొన్నదాకా దొడ్డు ఓట్లు వండిస్తే అవి రేషన్ షాప్ తీసుకోడు, ఎఫ్సిఐ పోతాయి, దురిసిపోయిన బియ్యం తింటున్నాం ఇప్పటిదాకా, అంతే కదా. అవే బియ్యం రీసైక్లింగ్ అవుతుంది. అదే సన్నవడ్లు పండిస్తే, సన్నవడ్లు మీరు తీసుకుంటే 500 రూపాయలు బోనస్ ఇస్తే అది నిజంగా కౌలు రైతులకు మేలు చేసినట్టే అంటున్నాను మోహన్ గారు. ఇప్పుడు సన్నవడ్ల పథకాన్ని నేను మొదటి నుంచి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పంట పండించినోడే మార్కెట్కి వస్తాడు,
అదే మనకు రైతు బంధు ఇస్తే రైతు బంధు కానీ మీరు ఇచ్చే రైతు భరోసా కానీ పట్టేదారికే పోతుంది. పట్టేదారు ఏమైతుంది ఎవరికో కౌలుకి